హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్లో. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఆదివారం కదా, మరి మందిరానికి వెళ్ళారా? మందిరానికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలను పొందుకోగలుగుతున్నారా? చాలామంది ఇలా అనుకుంటారు, దేవునిలో ఆనందం ఉండదు అని. కానీ ఒక విషయాన్ని మీరు బాగా గమనించుకోండి. దేవుని కృప ఉంది కనుకే మనం ఈరోజు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము. సజీవంగాను, ఆరోగ్యంగాను, సంతోషంగాను ఉన్నాము. దేవుని పట్ల మనకి ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే మనం ఆరోగ్యంగాను, ఆనందంగాను ఉండగలుగుతాము. జ్ఞానంగా, ఆరోగ్యంగా మనం ఉండగలుగుతున్నాము అంటే, ఆనందంగా ఉండగలుగుతున్నాము అంటే అది దేవుని కృపే. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలామందికి ఈ విషయం తెలియక దేవునిలో ఉంటే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి అని భయపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే నేను ఈ మాట చెప్తున్నానండి. శోధనలు, శ్రమలు వస్తాయి, కానీ శోధన నుంచే నీకు మార్గాన్ని దేవుడు తెరుస్తాడు, తెలియజేస్తాడు. అంతేకాదండి, నీ బాధ ఏదైనా సరే ఆయన నీ బాధలన్నిటి నుంచి విడుదల చేసే దేవుడిగా ఉన్నాడు. నీకు శోధన నుంచి కూడా మార్గాన్ని తెలియచేసే దేవుడిగా ఉన్నాడండి. నీకే తెలియకుండా దేవుని ఆత్మ నీతో సంచరిస్తుంది. ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. దేవుని కృప ఎల్లప్పుడూ మనతో ఉంది కనుకే మనం ఇంకా ఇలా జీవించగలుగుతున్నాం. ఈ విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ చిన్న మాటలు, ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.